చూసారు కదా ప్రొటెక్షన్ లెవెల్ ఏ విధంగా ఉందో. ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందామా. యాక్చువల్లీ ఐపీ రేటింగ్, యాక్చువల్ గా దీన్ని ఏమంటామంటే ఇంగ్రీస్ ప్రొటెక్షన్ అని అంటాము. సో బేసిక్ గా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతున్నాయో వీటిని దుమ్ము ధూళి అలాగే లిక్విడ్ డ్యామేజెస్ నుంచి కాపాడటం కోసం ఈ ప్రొటెక్షన్ టెక్నాలజీని అయితే మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని కూడా మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. యాక్చువల్ గా దీన్ని మెయింటైన్ చేసేటువంటి ఒక కంపెనీ వేరేగా ఉండడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ యాపిల్ ఇప్పటిదాకా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వకపోవడానికి లేదా ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ ఏవైతున్నాయో మన ఇండియాలో స్టిల్ ఇంకా మ్యానుఫ్యాక్చర్ అవ్వకుండా ఉండటానికి కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇదే. ఎందుకంటే ఆయా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీస్ లేదా ఫ్యాక్టరీస్ ఉంటాయి చూసారా, వాటికి ఈ ఐపీ రేటింగ్ స్టాండర్డ్స్ అనేది లేకపోవటం వల్ల, అందుకే వీటిని చైనాలో లేదా మనకి ఇతరితర దేశాల్లో మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని మనం ఇండియాలోకి అయితే ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఐపీ రేటింగ్ అనేది అర్థమైంది కదా, దీన్ని ఒక కంపెనీ ప్రొవైడ్ చేసేది, నాట్ ఏ బ్రాండ్. అందుకోసమే అన్నిటికీ ఈ రేటింగ్ అనేది వెరీ కామన్ గా ఉండడం జరుగుతుంది. ఒకవేళ బ్రాండ్స్ కనుక ప్రొవైడ్ చేస్తే యాపిల్ లో ఒకలాగా, సామ్సంగ్ లో ఒకలాగా మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీ తర్వాత ఫస్ట్ వచ్చేటువంటి డిజిట్ ఉంటుంది చూసారా, సో లైక్ 6 అని అంటాము. అంతకంటే బిఫోర్ 5, 4, 3, 2, 1 X అని చెప్పి కూడా ఉంటుంది. సో బేసిక్ గా ఇది దేనికి రిప్రజెంట్ చేస్తూ ఉంటుందంటే పార్టికల్స్. లైక్ IP6 అంటే 2.5 mm కన్నా తక్కువ మైక్రాన్ ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ కూడా లోపలికి ప్రవేశించకుండా పటిష్టంగా ప్యాక్ చేయగలిగేది అని అర్థం. సో దానికోసమే మనము 6 నెంబర్ అయితే ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఇప్పటిదాకా ఉన్నటువంటి వాటన్నిటిలో ఈ దుమ్ము ధూళి లైక్ హార్డ్ పార్టికల్స్ ఉంటాయి చూసారా, లిక్విడ్ డ్యామేజ్ కాకుండా, సో వీటన్నిటికీ కూడా 6 అనేదే లాస్ట్ నెంబర్ అని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే మొన్నటి దాకా కూడా మనకి IP68 రేటింగ్ మీద సామ్సంగ్ S24 అల్ట్రా కావచ్చు, ఐఫోన్ 16 Pro Max కావచ్చు, ఇవన్నీ కూడా IP68 రేటింగ్ తో మనకు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ విధంగా ఉండేటువంటి ఫోల్డింగ్ ఫోన్స్ ఉంటాయి చూసారా, సో ఇవన్నీ కూడా మీకు ఏమవుతాయి అంటే వాటర్ రెసిస్టెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాయి IPX8 అని చెప్పి. బట్ మెయిన్ గా ముందున్నటువంటి ఈ హార్డ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి చూసారా, లైక్ దుమ్ము ధూళి ఉంటాయి చూసారా, వాటిని మాత్రం ఇది కంట్రోల్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మనకున్నది బార్ మోడల్. ఒకసారి ఫోన్ తయారైంది అనుకో, మెకానికల్ గా ఇందులో మూవ్ అయ్యేటువంటి ఆబ్జెక్ట్స్ అనేవి ఏవి ఉండవు కాబట్టి, సో ఇక్కడ మనకి IP6 నెంబర్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. వేర్ ఇందులో వచ్చేటప్పటికి మనము రోజుకి వచ్చేటప్పటికే కనీసం చాలా సార్లు ఇలా ఓపెన్ క్లోజ్ చేస్తుంటాం. నాట్ ఓన్లీ ఫోల్డ్ ఫార్మ్ ఫ్యాక్టర్, ఒకవేళ మీరు గనక ఫ్లిప్ ఫార్మ్ ఫ్యాక్టర్ ని యూజ్ చేస్తున్నా గానీ, సో అందులో మూవింగ్ మెకానిజమ్స్ ఉంటాయి కాబట్టి వాటి వల్ల అక్కడ హార్డ్ సబ్స్టెన్సెస్ కి సంబంధించినటువంటి రేటింగ్ అనేది ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వాడుతున్న Vivo X3 ఫోల్డ్ ఉంది చూసారా, సో ఇందులో మీకు వచ్చేటప్పటికి IPX8 అని రావడం జరుగుతుంది. అంటే ఇది వాటర్ ని తట్టుకోగలదు కానీ లైక్ హార్డ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి చూసారా, వాటిని అయితే ఇది తట్టుకోలేదు. అయితే IP68 ఏదైతే ఉందో ఇప్పటిదాకా మనం లేటెస్ట్ టెక్నాలజీ అని అనుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా లాంచ్ చేసిన ఐఫోన్ 16 Pro Max కావచ్చు, సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా కావచ్చు, వీటిలో IP68 రేటింగ్ ఉన్నాయి. బట్ రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి Vivo X200 Pro కావచ్చు, లేదన్నట్లయితే iQOO 13 కావచ్చు, అలాగే Realme GT7 Pro కావచ్చు, అలాగే ఇక అప్కమింగ్ వచ్చేటువంటి మిడ్ రేంజ్ ఫోన్స్ లో కూడా మనం IP68 తో పాటు 69 ని కూడా కామన్ గా చూస్తుంటాం. అంటే దీని ప్రొటెక్షన్ అంటే వాటర్ లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ఏ స్టెప్ ఇంకా పైకి తీసుకెళ్లారని చెప్పొచ్చు. బేసిక్ గా ఈ IP69 అనేది మన కోసం కాదు, అంటే మన మొబైల్ ఫోన్స్ కోసం కాదు. ఇప్పుడు మనము ఈవీ స్కూటర్స్ లైక్ ఓలా కావచ్చు, ఐదర్ కావచ్చు, వీటిని చూస్తున్నాం కదా, సేమ్ అదే విధంగా ఈవీ కార్స్ ను కూడా చూస్తున్నాం కదా. సో అలాంటి వాటికి బాగా ఉపయోగపడటం జరుగుతుంది. ఎందుకు అనేది చెప్తాను. బట్ ఇప్పుడు ప్రస్తుతం మన మొబైల్ ఫోన్ లోకి ఈ 69 అవసరం అని అంటే నేనైతే అవసరం లేదని చెప్తాను. అది కూడా ఎందుకు అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 9 రేటింగ్ వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో అంటే కంపేర్ టు ఈ ఫోన్స్ కన్నా గానీ ఈ ఫోన్స్ లో మరొక లెవెల్ ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఏంటి అంటే ఇవి అండర్ వాటర్ 1 మీటర్ డెప్త్ లో 30 మినిట్స్ దాకా అయితే సస్టైన్ అవ్వగలదు. అంటే ఆ ప్రెషర్ అయితే ఇవి సస్టైన్ అవ్వగలవు అని అర్థం. బట్ 69 రేటింగ్ లో ఏముంటుందో తెలుసా, దీంతో పాటు ప్రెషర్ బార్స్ ఇవి ఎక్కడ ఉంటాయి, కార్ వాషింగ్ సెంటర్స్ లోనో, బైక్ వాషింగ్ సెంటర్ లోనో, ఇలాంటి వాటిలో ఎక్కువగా మనం చూస్తుంటాం. అందులో కూడా మీకు 80 to 100 బార్స్ ప్రెషర్ ఉన్నటువంటి పైప్స్ ద్వారా మీరు ప్రెషర్ తో వాటర్ కొట్టినా గానీ ఇవి డ్యామేజ్ కావు. యూజువల్ గా మనం ఫోన్ నీళ్ళలో పడుతుంది కానీ ప్రెషర్ల దగ్గరికి వెళ్ళి మనం వాష్ చేయలేం కదండి, లేదా ట్యాప్ కింద పెట్టి వాష్ చేస్తాం కానీ కార్లు బైకులు తెడిచినట్లు వీటిని అయితే మనం వాష్ చేయలేం కదా. కాకపోతే దీంట్లో మనకు పనికొచ్చేటువంటి ఒక పాయింట్ ఏంటి అంటే వేర్ ఇవి వచ్చేటప్పటికే నామినల్ టెంపరేచర్స్ ని తట్టుకుంటాయి. లైక్ అరౌండ్ 20-30 డిగ్రీస్ దాకా టెంపరేచర్ వాటర్. ఇవి వచ్చేటప్పటికే మీకు ఏకంగా 80 degrees Celsius ఉన్న టెంపరేచర్స్ కూడా ఇవి తట్టుకోవడం జరుగుతుంది. అంటే వేడి నెలల్లో ఫోన్లు
కడగాలనుకుంటారేమో, కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా నూడిల్స్ తింటున్నారు, లేదన్నట్లయితే ఏదైనా సూప్ తాగుతున్నారు, లేదా కాఫీ టీ ఇలాంటివి తాగుతున్న సందర్భంలో ఒకవేళ పొరపాటున అలాంటివి దీనిపైన స్ప్రిల్ అయినాయి అన్నట్లయితే అఫ్ కోర్స్ ఆ టెంపరేచర్ కూడా ఇవి సస్టైన్ అవ్వగలవని చెప్పుకోవచ్చు. సో ప్రెషర్ బార్ అనేది పక్కకు పెడితే టెంపరేచర్ రెసిస్టెంట్ అని అంటారు చూసారా, ఇవి మనకు బాగా ఉపయోగపడేటువంటి అంశాలు. అండ్ దీన్ని పక్కకు పెడితే రీసెంట్ గా కొన్ని మొబైల్ బ్రాండ్స్ వాళ్ళ కంపెనీ మొబైల్ ఫోన్స్ లాంచ్ చేసినప్పుడు లాంచ్ ఈవెంట్స్ లో డైరెక్ట్ గా వీటిని ప్రెషర్ బార్లతో కొట్టి ఆడుకోండి అని అంటున్నారు. బట్ ప్రాక్టికల్ గా మనం ఆలోచించండి, మనము బైక్ ప్రెషర్ వాషర్లు, కార్ ప్రెషర్ వాషర్లతో వీటిని కడుగుతామా? కడగలేం కదా. బట్ ఒప్పుకోవచ్చు, ఒక ఎడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ మనకు పెరిగింది అని అర్థం. బట్ వాస్తవానికి మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని తీసుకొని రావాల్సినటువంటి టెక్నాలజీ ఏంటో తెలుసా? ఎస్, ఇది ఇందులో వాడినటువంటి టెక్నాలజీ. ఇది ఒక రగ్గడ్ ఫోన్. దీని గురించి నేను డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది, త్వరలో తీసుకొస్తాను. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్ గా దీనిలో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ మీరు చూసారనుకో వెరీ బేసిక్. అంటే జనరల్ గా చెప్పాలంటే మనకి 7, 8 మాక్సిమం 10,000 రూపాయల ఫోన్ లో రావడం జరుగుతుంది. మరి అదనంగా మరొక 10,000 రూపాయలు ఎందుకు దీని మీద వెచ్చించారు అని అంటే దీంట్లో మనకి మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్స్ కి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ ఉంది. MIL STD 810H స్టాండర్డ్స్ ప్రకారంగా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ఓవరాల్ గా దీన్ని యుఎస్ ఆర్మీ స్టాండర్డ్స్ అని అంటారు. సో యుఎస్ ఆర్మీ స్టాండర్డ్స్ నే, ఈ ప్రోటోకాల్స్ నే ప్రపంచం అంతా కూడా ఫాలో అవడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు లోయెస్ట్ ఆల్టిట్యూడ్స్ అండ్ ప్రెషర్స్ లో, ఈవెన్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్స్ అండ్ ప్రెషర్స్ లో, అంటే ఎలా ఉంటుందంటే మైనస్ టెంపరేచర్స్ లో ఉన్నటువంటి కోల్డ్ కావచ్చు, లేదన్నట్లయితే ప్లస్ ఆల్మోస్ట్ ఆల్ లో ఆల్టిట్యూడ్, అలాగే హై ఆల్టిట్యూడ్ లో కూడా వీళ్ళు వర్క్ చేస్తుంటారు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఇది రెడీగా ఉండాలి. అంటే బేసిక్ గా ఆర్మీ వాళ్ళకి మనలాగా యాప్స్ గిప్స్ ఇవన్నిటితో పని లేదు, ఫాస్ట్ ఉండాల్సిన పని లేదు, జస్ట్ కమ్యూనికేషన్ వాళ్ళకి కావాలి. కాబట్టి కమ్యూనికేషన్ మెయిన్ ప్రయారిటీ. కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా మనకి ఇది ఉపయోగపడటమే జరుగుతుంది. ఇది ఏకంగా -51 డిగ్రీస్ సెల్సియస్ లోకి వెళ్ళినా గానీ టెంపరేచర్ -51 అండ్ +75 డిగ్రీస్ టెంపరేచర్ దాకా కూడా ఇది సస్టైన్ అవ్వగలదు. అంటే మీరు ఆలోచించుకోవచ్చు ఏ లెవెల్లో ఇది వర్క్ చేస్తుందని. వాస్తవానికి ఆ టెంపరేచర్స్ దగ్గర మనం సస్టైన్ అవటమే చాలా కష్టం, అలాంటిది మొబైల్ అయితే సస్టైన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇది మిలిటరీ స్టాండర్డ్స్ కోసమే ఎక్స్క్లూజివ్ గా డిజైన్ చేస్తారు. ఈవెన్ మీరు కొన్ని ల్యాప్టాప్స్ లైక్ లెనోవో ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అని చెప్పి. సో ఈ టర్మ్స్ అన్నిటిని ఫాలో అయిన వాళ్ళకి ఈ విధమైనటువంటి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ లెవెల్ ఎలా అంటే ఇట్లా ఇసిరేసినా గానీ ఇది కింద పడ్డ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. వై? బికాస్ ఇట్స్ అన్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్. సో ఈ కైండ్ ఆఫ్ టెక్నాలజీ తోటి మనం ఇట్లా మొబైల్ ఫోన్స్ లైక్ సామ్సంగ్ ఇవి ఇసిరేలేం కదా. అండ్ బై ద వే దీని ధర కూడా ఎంత ఉంటుందో తెలుసా? మన ఇండియన్ కరెన్సీలో ఇది $300 తీసుకొచ్చారు. మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 23-24 వేల రూపాయలు తీసుకొస్తారు. బట్ ₹1,00,000 కొన్న ఫోన్ లో కూడా మనకి ఈ కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్ తీసుకున్నారు. ఎందుకంటే యూజువల్లీ మనం ఆ కైండ్ ఆఫ్ టెంపరేచర్స్, ఆ కైండ్ ఆఫ్ సినారియోస్ లో ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువ. సో మీకు అర్థమైంది అనుకుంటా. IP68, IP69 అండ్ IPX8 రేటింగ్ అండ్ దీంతో పాటు మిలిటరీ గ్రాండ్ స్టాండర్డ్స్ 810H. సో ఎండ్ ఆఫ్ ద వీడియో నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే దిస్ ఈజ్ ఆల్ లైక్ IP69 రేటింగ్ ఉంది, అలాగే IP68 అయితే మనకు కావాల్సిందే. IP69 ఎడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. అఫ్ కోర్స్ అది కూడా సేమ్ ప్రైస్ కి వస్తే బాగుంటుంది, కానీ దీన్ని హైలైట్ చేస్తూ బ్రాండ్స్ ప్రైజెస్ పెంచారు అన్నట్లయితే కనుక ఇక్కడే, లేదా మీరు దాన్ని ప్రయారిటీ చేసుకొని హై అమౌంట్ ఆఫ్ పేమెంట్ మీరు చేయడానికి, లైక్ నార్మల్ ఫోన్ వచ్చేటప్పటికే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 వస్తుంది అనుకోండి, ఇది 1,10,000 కేవలం ఆ ప్రొటెక్షన్ కోసం వస్తుంది అని అంటే నో, ఇలాంటి వాటికి నేను పెద్ద నో అనే చెప్తాను. అండ్ ఆ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ కూడా మనకి రిక్వైర్మెంట్ లేదు. ఎందుకంటే వర్షంలో తడిచే అవకాశం ఉంది, అలాగే డస్ట్ లో తిరిగే అవకాశం ఉంది, కానీ హాట్ సబ్స్టెన్సెస్ లైక్ కాఫీ, నూడిల్స్ ఇలాంటివి పొదుగులు అయితే మన ఫోన్ల మీద పడవు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది బైకా కారా అంత ప్రెషర్ తోటి వీటిని వాష్ చేయడం కోసం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.